మేడం 3 నెలలు పడుతుందా రిజల్ట్ కనపడానికి? అవునమ్మా, మినిమం 3 మంత్స్ వెయిట్ చేయాలి. నేను బయట తీసుకున్న క్రీమ్ వారం లోపలే నాకు రిజల్ట్ కనిపించింది. అది స్టీరాయిడ్ బేస్డ్ క్రీమ్. మీరు వాడిన క్రీమ్ ఏంటంటే మొమెంటస్ కదా, అది స్టీరాయిడ్ క్రీమ్. స్టీరాయిడ్ అండ్ యాంటీబయాటిక్ కాంబినేషన్ క్రీమ్ అనమాట. మరి మీకు ఎవరు సజెస్ట్ చేశారో నాకు తెలియదు. ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, వాళ్ళకి తగ్గిందని నేను వాడాను అని చెప్తున్నారు. కానీ ఆ క్రీమ్ అలర్జీస్ కి, ఎగ్జిమాస్ కి, డిఫరెంట్ స్కిన్ కండిషన్స్ యూజ్ చేస్తారు. సో మీ కండిషన్ వేరు, మరి మీ ఫ్రెండ్స్ వాడిన కండిషన్ వేరు. సో మీరు వాడినప్పుడు ఏమవుతుందంటే అది స్టీరాయిడ్ కాబట్టి స్కిన్ పలచబడిపోతుంది. మీ పిగ్మెంటేషన్ అణిచేస్తుంది అనమాట. అని పిగ్మెంటేషన్ తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ పిగ్మెంటేషన్ రియల్ గా తగ్గినట్టు కాదు. మరి మీకు 1 వీక్ లో తగ్గితే రెడ్ గా ఎందుకు అయింది? నీట్ గా అయిపోవాలి కదా స్కిన్. పిగ్మెంటేషన్ అయిపోయిన తర్వాత రెడ్ గా ఎందుకు అయిందంటే స్కిన్ అంతా మీకు పలచబడింది, స్కిన్ థిన్ అయింది. ఓకే, సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎప్పుడు కూడా ఎవరో వాడుతున్నారని, లేదా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారని, లేదా మెడికల్ షాప్ సజెస్ట్ చేశారని అలాంటి క్రీమ్స్ యూజ్ చేయకూడదు. సో హెయిర్ అండ్ స్కిన్ ఇష్యూస్ కి డెర్మటాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేసిన ప్రొడక్ట్స్ తప్ప వేరే ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేయకూడదు. దానివల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది, దాన్ని రిపేర్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు డెఫినెట్ గా మీకు కొంచెం టైం ఇవ్వాల్సి ఉంటుంది. విత్ ఇన్ టైం లిమిట్ లోనే మనకు రిజల్ట్ ఉంటుంది. ఇన్స్టాంట్ స్పాంటేనియస్ రిజల్ట్స్ ఉండవు. ఓకేనా? ఓకే మేడం, నాకు టైం తీసుకున్నా పర్వాలేదు, బెటర్ మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి.